మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కీలక పదవుల భర్తీపై దేశ రాజధానిలో హైకమాండ్ పెద్దల కసరత్తు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర నేతలంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. అత్యంత ప్రాధాన్యమైన పీసీసీ అధ్యక్ష పదవి సహా మంత్రి పదవుల భర్తీ, ఇతర నామినేటెడ్ పదవుల నియామకానికి సంబంధించి హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ 2 రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. దీంతో నేతలంతా ఆయనను పార్టీ ఇతర పెద్దలను ప్రసన్నం చేసుకున్న పనిలో పడ్డారు. 5గురు రాష్ట్ర మంత్రులతో పాటు సుమారు 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నేతలు ఢిల్లీలో తిష్టవేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ స్థానంలో కొత్త వారిని నియమించుకున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ పదవిని ఆశిస్తున్న ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. పీసీసీని ఆశిస్తున్న మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్లు 2 రోజులుగా హస్తినాలోనే ఉన్నారు. మధు యాష్కి ఢిల్లీలో తనకున్న పరిచయాలను వాడుకుంటూ పెద్దల దృష్టిలో పడేందుకు యత్నిస్తుండగా ఇతర నేతలు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి తమ అభ్యర్థిత్వంపై వినతులు ఇచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ వీరు భేటీ అయ్యారు. మరోపక్క ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్న జాబితాలో ఉన్న ఎంపీలు బలరాం నాయక్, సురేష్ షెట్కర్ సైతం రోజంతా సీఎం చుట్టూతూనే ఉన్నారు. హైకమాండ్ పెద్దలను సీఎం కలిసిన సమయంలోనూ ఈ ఇద్దరు ఆయనతో పాటు నేతలను కలిశారు. ఇక్కడే ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనూ పీసీసీ ఆశావాహులు భేటీ అయ్యి వారి మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో పలువురు ఆశావాహులు పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. మంత్రి పదవి దక్కుతుందనే గంపడాశతో ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్లు రేవంత్ని కలిశారు. ఈసారి విస్తరణలో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు జి వివేక్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సైతం కేసీ వేణుగోపాల్ సహా ఏఈ ఇతర నేతలను కలిశారు. ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్లమెంట్కు వచ్చిన ముఖ్యమంత్రితో కలిసి రాష్ట్ర నాయకులు, అగ్రనేతలైన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో ముచ్చటిస్తూ కనిపించారు. ఇక సోమవారం ఖర్గే, రాహుల్లను కలిసిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డిలు రేవంత్తో ఆయన అధికారిక నివాసంలో భేటీ అయ్యి ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మాట్లాడినట్లు తెలిసింది. ఇక వీరితో పాటు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు సైతం ఢిల్లీలోనే ఉండి హైకమాండ్ పెద్దలకు తమ వినతులు అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం ఢిల్లీలో కనిపించారు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ఢిల్లీకి వచ్చారని ప్రచారం జరిగిన సుప్రీంకోర్టులో కేసు విషయమై వచ్చినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇక ఈ పటాన్చెరుకే చెందిన కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు సైతం ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలను కలవడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో స్పష్టమైన కదలికలు కనిపిస్తున్నాయి. గత 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీలో ఉండగా అధిష్టానం పిలుపు మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, సీనియర్ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడకు వెళ్లనున్నారు. ఉదయం ఈ ఇద్దరు నేతలు హస్తినాకు పయనమయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. విక్రాంత్, స్వాతి, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 3 రోజుల పర్యటన కొనసాగుతా ఉంది. 3 రోజుల నుంచి కూడా ఇటు ఢిల్లీలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా కేంద్ర మంత్రుల్ని వరుసగా భేటీ అవుతా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల బకాయికి సంబంధించి కూడా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కూడా, మరోవైపు రాష్ట్రంలో పెద్ద మొత్తంలో కూడా నిధులు అవసరం ఉన్న నేపథ్యంలో కూడా వాటిపై వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు ఈ రోజు ఉదయమే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క వీళ్ళు ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు. ప్రధానంగా కూడా పీసీసీ అధ్యక్ష మార్పు కూడా ఖాయంగా కనిపిస్తా ఉంది. రేపటితో ఆ పీసీసీ అధ్యక్ష పదవికి కూడా 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పూర్తి అవుతున్న కాలంలో కూడా కొత్త పీసీసీని కూడా ఎంపిక చేయాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కొనసాగుతూ ఉండడంతో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి బీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా బీసీ నేతలు కోరుతా ఉన్నారు. ఆ వైపే ఏఐసీసీ అధిష్టానం కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మదియాస్కి కూడా పీసీసీ రేస్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా పీసీసీ తమకే ఇవ్వాలని కోరుతా ఉన్నారు. ఇప్పటికే ఏఐసీసీ అధిష్టానంలో అగ్రనేతలను కూడా వరుసగా భేటీ అవుతూ తమకే
పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నారు. ఇదిలా ఉంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చ వస్తా ఉంది. ఈ రోజు ఏఐసిసి అగ్రనేతలైనటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా భేటీ అవుతా ఉన్నారు. ప్రధానంగా కూడా ఇంకా 6 ఖాళీలు ఉన్న నేపథ్యంలో కూడా మంత్రివర్గ పూర్తి స్థాయిగా మంత్రివర్గ విస్తరణ ఉండబోతా ఉంది. ఇప్పటికే నిజామాబాద్, హైదరాబాద్ కు సంబంధించి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ మిగతా వారికి కూడా న్యాయం చేయాలని, అదేవిధంగా సామాజిక పరంగా కూడా ముస్లిం మైనార్టీకి సంబంధించిన నేత మంత్రివర్గంలో లేనందున ఒక మైనార్టీని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకు సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతా ఉంది. దానికి సంబంధించి ఏ జిల్లాల నుంచి ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలని పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లిస్టు ప్రిపేర్ చేశారు ఇప్పటికే. మరోవైపు నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఈ లోక్సభ ఎన్నికలకు ముందే కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పటికీ వారికి ఇంతవరకు కూడా జీవో రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరైతే పోరాడారో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నందున ఎవరైతే గట్టిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారో వారికి పదవులు కట్టబెట్టాలి. అదేవిధంగా మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు కూడా నామినేటెడ్ పోస్టుల ద్వారా న్యాయం చేయాలని కూడా ఏఐసిసి అధిష్టానం భావిస్తా ఉంది. అందుకు సంబంధించిన లిస్టు కూడా ఇప్పటికే మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీసుకొని ఢిల్లీకి పయనమయ్యారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఇటు పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ కోసం, అదేవిధంగా కొత్త పిసిసి అధ్యక్ష పదవి ఎంపిక, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.